సార్ సెలబ్రిటీస్ లాగా మంచిగా హెల్తీగా ఫిట్గా ఉండడానికి ఏమన్నా మంచి రెమెడీస్ కానీ లేకపోతే డైలీ హ్యాబిట్ ఫుడ్ ఎటువంటివి తీసుకోవాలంటారు? జనరల్ గా సెలబ్రిటీ లాగా కాదండి, యాక్చువల్ గా ఏంటంటే ఎలా ఫిట్ గా ఉండాలనేది. ఎందుకంటే మనం అంటే మనందరికి చాలా మందికి రోల్ మోడల్ లాగా ఉండాలి అనేది. జనరల్ గా ఏంటంటే ఒకళ్ళతో మనం అంటే జనరల్ ఇప్పుడు కంపారిజన్ అనేది ఎప్పుడు కరెక్ట్ ఉండదు యాక్చువల్గా. ఒక్కొక్కళ్ళ హెల్త్ ఒక లైఫ్ స్టైల్ వాళ్ళ వర్కింగ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నట్టు ఒక మాన్యువల్ గా ఉండే అతను, లేకపోతే ఒక ఐటీ అతను ఉన్నట్టు కంప్యూటర్ అతను ఉండటం కుదరదు కదా. బట్ హెల్దీగా ఫిట్ గా ఉండాలి అంటే వెయిట్ అనేది ఒక కన్సిడరేషన్ లో తీసుకోవడానికి కరెక్ట్ కాదు. వెయిట్ అనేది మన ఏజ్ ని బట్టి, మన యొక్క జెనెటిక్స్ ని బట్టి, మన ఫాదర్ ఎలా ఉన్నారు, మన మదర్ ఎలా ఉన్నారు, ఆ బేస్ చేసుకుని మనకి వెయిట్ డిసైడ్ అవుతుంది. యాక్చువల్గా మనకి ఎప్పుడు ఏం రావాలనేది ఆల్రెడీ జెనెటికల్ గా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. దాన్ని ఫర్దర్ గా డ్యామేజ్ చేయకుండా ఉండాలి అంటే మనం హెల్దీ డైట్స్ ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. బట్ సార్ కొన్నిసార్లు ఇప్పుడు మనం వెయిట్ అది కాకపోయినా ఎగ్జాంపుల్ సెలబ్రిటీస్ లో మనం చూసుకుంటాం, నాగార్జున గారు స్టిల్ ఇప్పటికీ అంత యంగ్ గా ఎలా ఉంటారు, అలా ఎలా పాసిబుల్ అనే క్వశ్చన్ మనందరికీ వస్తుంది అనమాట. సో అలా ఎట్లా పాసిబుల్ అవుతుంది, ఎలా మెయింటైన్ చేయొచ్చు ఈవెన్ ఫుడ్ తో కానీ ఎక్సర్సైజ్ తో కానీ? జనరల్ గా నేను యాక్చువల్ గా ఒక వీడియోస్ చూసాను నాగార్జున సార్ది. సార్ ఐస్ క్రీమ్ తినందే నైట్ పడుకోరు. మనం ఎక్స్పెక్ట్ చేయగలమా? యాక్చువల్ గా చెప్పారు, మనం ఎక్స్పెక్ట్ చేయగలమా ఐస్ క్రీమ్ నైట్ తింటారు అని చెప్పేది. పైగా ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ మీరు వేరే వేరే సెలబ్రిటీస్ చూసుకున్నా కూడా వాళ్ళు యాక్చువల్ గా దే విల్ ఈట్. కాకపోతే ఏంటంటే ఎప్పుడు తినాలి, ఎంత తినాలి అనేది ఒక ఫిక్స్డ్ ఫార్ములాతో వెళ్తారు. జనరల్ గా మన రూల్ ఏంటంటేనండి, 1 ప్రోటీన్ మనకి ఎవ్రీడే 60 గ్రామ్స్ ప్రోటీన్, అంటే 60 కేజెస్ వెయిట్ అనుకున్నామంటే 60 గ్రామ్స్ ప్రోటీన్ వెళ్లాల్సి వస్తుంది. బట్ ఎవ్రీడే క్యాలిక్యులేట్ చేసుకోవడం కుదరదు కాబట్టి జనరల్ గా హెల్దీ డైట్ లో ఫాలో అవ్వాలి. కొంత నార్మల్ గా మేము చెప్పేదంటే బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్తాం. అంటే కార్బోహైడ్రేట్ ఒక 60%, 20% ప్రోటీన్ ఉండాలి, 20% ఫ్యాట్ ఉండాలి. మన బాడీలో ప్రతి ఐటమ్ కూడా కార్బ్స్ తీసుకున్నా దానికి ఒక ఫంక్షన్ ఉంటుంది. మీరు బ్రెయిన్ వితౌట్ కార్బోహైడ్రేట్ బ్రెయిన్ ఫంక్షన్ చేయదు. ఆర్బీసీ న్యూరాన్స్ వితౌట్ కార్బోహైడ్రేట్స్ పనిచేయదు. మన లివర్ పనిచేయాలంటే కార్బోహైడ్రేట్ ఉండాల్సిందే. సో కానీ ఎక్సెస్ తీసుకున్నాం అనుకోండి అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. మీరు ఫ్యాట్ ఎక్సెస్ తీసుకున్నారనుకోండి అది మళ్ళీ షుగర్స్ కింద కన్వర్ట్ అవుతుంది. సో బాడీ మన కన్వర్షన్ మనం చేసుకుంటది. సో దాన్ని పక్కన పెట్టేసి దానికి అప్పచెప్పేసి మన యాక్టివిటీని ఇంప్రూవ్ చేసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది. కానీ జనరల్ గా ఏం డైట్ ఫాలో అవుతారు అనేదంటే ప్రతి డైట్ కి ఇప్పుడే చెప్తున్నాను యాక్చువల్ గా జస్ట్ ఫర్ ఎక్స్ప్లెనేషన్ పర్పస్. ఇది ఇంత ఒక్కొక్క డైట్ కి ఏముంటదని మన ఎక్స్ప్లెనేషన్ పర్పస్. కానీ ఇవన్నీ కూడా వెరీ షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ కి మాత్రమే పనిచేస్తాయండి. వెరీ షూర్. ఎందుకంటే ప్రతి డైట్ కి మీ టార్గెట్ వెయిట్ లాస్, కానీ బాడీ టార్గెట్ ఈస్ డ్యామేజ్. ప్రతి డైట్ కి డ్యామేజెస్ ఉంటాయి, ఎందుకంటే ఎట్ ది కాస్ట్ ఆఫ్ వెయిట్ లాస్. సో ఒక్కొక్క డైట్ కి జస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చెప్తున్నాం. ఎందుకంటే షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ కోసం యూజ్ చేస్తాం. మీరు ఈ డైట్లు ఏదైతే సోకాళ్ళు అన్ని మన మీడియాలో వస్తున్న డైట్లు ప్రతిదీ కూడా వెయిట్ లాస్ ప్రోగ్రామ్, అంటే బ్యారియాట్రిక్ సర్జరీ చేయడానికి ముందు పేషెంట్ మోటివేషన్ ఉన్నాడా లేదా అని చెప్పడం కోసం తయారు చేసిన డైట్లు మాత్రమే ఇవన్నీ. మీరు చేసిన ప్రతి డైట్ కూడా బ్యారియాట్రిక్ సర్జరీ ముందు, అంటే ఒబిసిటీ సర్జరీ ముందు న్యూట్రిషన్ వాళ్ళని అడిగితే మనకు క్లియర్ గా చెప్తారు వాళ్ళు. యాక్చువల్ గా పేషెంట్ ని ఒబిసిటీ ఎందుకు వస్తుందండి జనరల్ గా? యాక్చువల్ గా ఒబిసిటీ ఈజ్ దే సైకలాజికల్ ప్రాబ్లం. అంటే వాడు ఆగలేడు తినకుండా, వాడి కోపమైనా వాడి బాధ అయినా సరే తింటే గానీ వాడికి సెట్ అవ్వదు. కొంతమందికి ఏంటంటే ఎండోక్రైన్ ప్రాబ్లం, అది అంటే తన తప్పేం లేదు యాక్చువల్లీ. ఈ రెండిట్లోనూ తన తప్పలేదు యాక్చువల్లీ. సైకలాజికల్ ప్రాబ్లం అంటే తన తప్పేముంది చెప్పండి, ఆ కంట్రోల్ తన చేతుల్లో ఉండదు. సో ఒబీస్ అయిపోతాడు. ఎండోక్రైన్ ప్రాబ్లం తన చేతుల్లో అసలేముండదు, తను కొంచెం తిన్నా లావ్ అయిపోతాడు. సో వీళ్ళని మనం బ్యారియాట్రిక్ తీసుకువెళ్ళడానికి అతను మోటివేట్ చేయాలి. బాబు నువ్వు సర్జరీ అయిపోయిన తర్వాత నువ్వు ఇంతే తినాల్సి వస్తుంది, 10 ml తినాలి నువ్వు. కాబట్టి ముందు నుంచే ప్రిపేర్ చేసి అతన్ని ముందు నుంచి ప్రిపేర్ చేయడానికి కనిపెట్టిన డైట్స్ ఇవన్నీ యాక్చువల్ గా చెప్పాలి. సో కామన్ గా అందరూ వాడుతున్న డైట్ ఏంటంటే కీటో డైట్. కీటో డైట్ అంటే హైయెస్ట్ ప్రోటీన్ తీసుకుంటారు. యాక్చువల్ గా హైయెస్ట్ ప్రోటీన్ తీసేసుకొని కార్బ్స్ అన్ని తగ్గించుకుంటాం. యాక్చువల్ గా ఫ్యాట్ ని కూడా తగ్గిస్తారు. సెకండ్ డైట్ ఏంటంటే వేగాన్ డైట్ అనమాట. వేగాన్ డైట్ అంటే ఓన్లీ వెజిటేబుల్స్ ఉంటాయి, నో యానిమల్ ఆరిజిన్, మిల్క్ ఉండదు, మీట్ ఉండదు, ఫిష్ ఉండదు, ఏమి ఉండదు. ఇందులో ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి యానిమల్స్ నుంచి విటమిన్స్ వస్తాయండి. ఎసెన్షియల్ విటమిన్స్ అన్ని మనకి యానిమల్ ప్రొడక్ట్స్ లోనే వస్తాయి, వెజిటేరియన్ ప్రొడక్ట్స్ లో. వెజిటేరియన్ అంటే వీళ్ళు కంప్లీట్ గా యానిమల్ కి సంబంధించిన ఏమి తినరు యాక్చువల్.
సార్ కొంతమంది మనకి ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ లో పడిపోయి మల్టిపుల్ కైండ్స్ చూస్తున్నాం కదా ఇప్పుడు. కొంతమంది అసలు మీట్ మంచిది కాదు, దరిద్రం, అది తినద్దు, అది అసలు తినడం వల్లే మీకు హెల్త్ సమస్య వస్తుంది అనేసరికి తినాలా వద్దా అనే అర్థం కానీ కన్ఫ్యూజన్ లో పడిపోతుంది. జనరల్ గా అందరూ అడిగే క్వశ్చన్ అండి, మీట్ తినొచ్చా తినకూడదు అన్నది. యాక్చువల్ గా మీట్ లో 2 టైప్స్ ఉంటుందండి. రెడ్ మీట్ ఉంటుంది, రెగ్యులర్ మీట్ ఉంటుంది. యాక్చువల్గా మనం రెగ్యులర్ గా తినేది నార్మల్ మీట్, లైక్ పౌల్ట్రీ టైప్ ఆఫ్ మీట్ అనమాట. చికెన్ కానీ మటన్ కానీ, మటన్ అంటే లైక్ గోట్ కానీ తీసుకుంటాం మనం. సో నెక్స్ట్ వేరే టైప్ ఆఫ్ మీట్ ఉంటాయి, లైక్ బఫెల్లో మీట్ కానీ వేరే మీట్స్ ఉంటాయి కదా, దాన్ని మనం రెడ్ మీట్ అంటారు. ఎందుకంటే అందులో ఎక్కువ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. యాక్చువల్గా రెగ్యులర్ గా మీట్, ఇంకొకటి మీట్ని కంప్లీట్ గా అవాయిడ్ చేయడం కుదరదు. యాక్చువల్గా హైయెస్ట్ ప్రోటీన్ వచ్చేది మీట్ నుంచి. జనరల్ గా మనకి వీక్లీ వన్స్ మాత్రమే మీట్ తింటాం, దట్ ఈస్ మాక్సిమం 100 grams. మనం యాజువల్ గా ఇండియా ఇస్ ద మిడిల్ క్లాస్ కంట్రీ, మనం వీ కాంట్ టాక్ విత్ ద హై క్లాస్ ఆర్ లో వన్. అందులో మన వీక్లీ వన్స్ మాక్సిమం మీట్ తింటే వీక్లీ వన్స్ 100 grams ఆఫ్ మీట్ వస్తుంది. మనకున్న యాక్టివిటీకి ఆ మీట్ అసలు సంబంధమే లేదు. సో ఒక ప్రోడక్ట్ ని అవాయిడ్ చేయడం అనేది రాంగ్. యాక్చువల్ మీరు రోజు మీట్ తింటే దట్ ఈస్ రాంగ్. మనం తినే అప్పుడప్పుడు వీక్లీ వన్స్ వీక్లీ 2 times దానికి అనేది ఒక ప్రోడక్ట్ ని అవాయిడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అట్లా కాకుండా కొన్ని కండిషన్స్ ఉంటాయండి. సపోజ్ కిడ్నీ పేషెంట్ ఉన్నారు, అతనికి మీరు ఎక్కువ ప్రోటీన్ తీసుకున్నారనుకోండి, కిడ్నీ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది, అతన్ని అవాయిడ్ చేయమని చెప్తారు. అంతేగాని ఈ చికెన్ ఈ టైంలో వద్దు, మటన్ ఈ టైంలో వద్దు, మీట్ ఈ టైంలో వద్దు, ఫిష్ అట్లా ఏముండదు. లైక్ ఎవ్రీ టైం ఒక రోజు చికెన్, నెక్స్ట్ టైం మీట్, నెక్స్ట్ టైం ఫిష్. ఫిష్ ఈస్ ద హెల్దీ వన్. సో అలా తీసుకోవడం కరెక్ట్, కానీ కంప్లీట్ గా అవాయిడ్ చేయడం అని కుదరదు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా వేగాన్ డైట్, కంప్లీట్ గా మీరు వెజిటేబుల్స్ తీసుకుంటారు, అందులో కార్బ్స్ ఉండదు, విటమిన్స్ ఉండవు. మీరు విటమిన్స్ కోసం ఏం చేయాలి, మళ్ళీ విటమిన్ టాబ్లెట్స్ వేసుకోవాలి. మీరు విటమిన్ టాబ్లెట్స్ ఎందుకు, డైరెక్ట్ గా ఎదురుగా చేసుకోవచ్చు కదా. ఇవన్నీ ఏంటంటే వెయిట్ లాస్ కోసం, షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ కోసం, లాంగ్ టర్మ్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. యాక్చువల్లీ మేము ఇంత చెప్తున్నాం కదా, ఒబిసిటీ సర్జరీ చేస్తాం కదా, ఒబిసిటీ సర్జరీ చేసిన ప్రతి పేషెంట్ లైఫ్ లాంగ్ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వేసుకోవాలి. మీరు ఒబిసిటీ చేసుకున్న ప్రతి పేషెంట్ ని చూడండి, ఫేస్ లో ఆ గ్లో ఉండదు, ఎందుకంటే విటమిన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి. అందుకే ఒక డైట్. బట్ ఈ పర్టికులర్ మనం ఇందాక అనుకున్నట్టు సెలబ్రిటీస్ ఈ వెయిట్ లాస్ టెంపరీ షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ లాగానే తిన్నా కూడా బట్ వాళ్ళు గ్లో ఉంటున్నారు కదా ఎలాగా అని అడుగుతారు కదా సార్. బట్ జనరల్ గా గ్లో అనేది డిఫరెంట్ ఉంటుంది అండి. యాక్చువల్గా వేరే వేరే మెథడ్స్ యూస్ చేసుకుంటారు, కానీ బట్ హెల్దీగా ఉండాలని బట్టి వాళ్ళు హ్యాపీగా మల్టీవిటమిన్స్ వేసుకుంటారు. బికాస్ దే హ్యావ్ న్యూట్రిషన్స్, అందరూ ఉంటారు పక్కన, అట్లీస్ట్ ఒక్కొక్కరికి 20 మంది ఉంటారు, లేదా టైం టు టైం తెచ్చిస్తారు. అన్ని మీకు చెకప్స్ ఉంటాయి, అంటే మీరు ఎంత తీసుకుంటున్నారు, ఏం తీసుకున్నారు, ప్రతిదీ చెకప్ ఉంటుంది కదా. మనకి స్పెసిఫిక్ గా సపోజ్ నేను ఈ రోజు 60 grams ఆఫ్ ఇంటికి వెళ్ళి నాకు 60 grams ఆఫ్ మీట్ ఇవ్వమంటే, ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ అవర్ హోమ్? నో, నాట్ పాసిబుల్. పోనీ 1 day పాసిబుల్, 2 day, 3 day, లైఫ్ లాంగ్ పాసిబిలిటీ ఉంటుందా? కానీ ఒక సెలబ్రిటీస్ కి ఉంటుంది యాక్చువల్గా. ఓన్లీ పర్టికులర్ అదే ప్రొఫెషన్ అండి అది. యాక్చువల్గా వాళ్ళ ప్రొఫెషన్ కాబట్టి మనం వాళ్ళని రోల్ మోడల్ లా చూసి ఫాలో అవడానికి ట్రై చేయాలి. బ్లైండ్ గా ఫాలో చేయడానికి కష్టం అవుతుంది యాక్చువల్గా, ఎందుకంటే న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ ని మనం ఐడెంటిఫై చేయడానికి 3-4 years పడుతుంది. అప్పటికి మనం జరగాల్సిన డ్యామేజ్ అయిపోతుంది. బట్ సెలబ్రిటీస్ కి ఏంటంటే వాళ్ళకి క్రాస్ చెక్ ఉంటుంది ఎప్పుడు అనమాట. వాళ్ళు ఎంత కష్టపడితే తప్ప అలా మెయింటైన్ చేయలేరు యాక్చువల్గా. సో అదే డైట్ ని మనం ఫాలో అవడం అనేది ప్రాక్టికల్ గా మనకి కష్టం అవుతుంది. ఎప్పుడైనా మనం వెయిట్ లాస్ కోసం మనం మోటివేషన్ చేసుకోవడం కోసం, నాగార్జున గారు అట్లా ఉండాలని చెప్పి మనం ఫాలో అవడానికి ట్రై చేయాలి, కానీ యాజ్ గా డైట్ షెడ్యూల్ ప్రకారం చేయడం అనేది యాక్చువల్లీ రాంగ్. యాజ్ ఎ డాక్టర్ చెప్పడం అయితే యాక్చువల్లీ రాంగ్. మీరు బెస్ట్ డైట్ అందరూ చెప్పేది ఏంటంటే వేగాన్ డైట్ అంటారు, వెజిటేరియన్స్ తింటారు. నేను అదే చెప్తున్నాను కదా, అసలు మీకు కార్బోహైడ్రేట్ ఉండదు, ఫ్యాట్ ఉండదు, బాడీ ఎట్లా రీజనరేట్ చేసుకుంటుంది? మీకు మన బాడీలో యాంటీ క్యాన్సర్ ఏజెంట్ మైటోకాండ్రియా, ఫ్యాట్ లేదే బతకదు అది. హార్ట్ కి కార్బోహైడ్రేట్ లేదే బతకదు అది. ఎక్కడి నుంచి వస్తుంది? అది మన బాడీయే జనరేట్ చేయాలి. మన బాడీ ఇప్పుడు కార్బోహైడ్రేట్ ని ఫ్యాట్ కింద లేకపోతే ప్రోటీన్ కింద, ఇట్ ఈస్ 1-way track. ప్రోటీన్ ని రివర్స్ లో కార్బోహైడ్రేట్ కి మార్చాలంటే దట్ ఈస్ బాడీకి ఆల్రెడీ స్టెర్నస్ అయిపోయింది. సో బై ప్రొడక్ట్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి, అవి కిడ్నీల మీద డ్యామేజ్ ఎక్కువ చేస్తాయి అనమాట. సో ఫాలో అవ్వటము, రోల్ మోడల్ గా తీసుకోవడం అనేది కరెక్ట్, కానీ యాస్టీస్ గా బ్లైండ్ గా ఫాలో అవటం ఎందుకు అంటే, మనకి మామూలుగా ఉంటుంది చాలా చోట్ల, దిస్ టెన్స్ ఆర్ అండర్ సూపర్విజన్. మనకి సూపర్విజన్ లేదు ఇక్కడ. సో దే ఆర్ సెలబ్రిటీ, దే ఆర్ ద స్టార్స్, వాళ్ళకి సూపర్విజన్ ఉంటుంది. సో దే విల్ ఫాలో ఆల్.
అంటే ఇంకా చిన్న ట్రిక్కీ క్వశ్చన్ ఏంటంటే 365 days వాళ్ళు ఫాలో అవుతారని ఎక్కడా లేదండి యాక్చువల్గా. దే డోంట్ ఫాలో యాక్చువల్లీ. ఫాలో అయ్యి వెంటనే దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. మళ్ళీ మెయింటైన్ చేసుకోవాలి కదండి యాక్చువల్గా. మనం కూడా వెయిట్ లాస్ చేస్తాం, అందరూ చేస్తారు, వెయిట్ లాస్ చేయకుండా ఎవరు ఉంటారు. కానీ మనకి ఏంటంటే మనకున్న హరిబరిలో వీ డోంట్ ఫాలో దట్ వన్, వీ డోంట్ రెగ్యులర్గా చెయ్యం యాక్చువల్గా. నెక్స్ట్ కొంతమంది చేస్తారు ఓన్లీ ఫ్యాట్ తినేస్తారు, జస్ట్ ఓన్లీ కంప్లీట్లీ ఫ్యాట్ మీల్ అనమాట, లైక్ బర్నింగ్ లా. అందరూ అనుకునే క్వశ్చన్ ఏంటంటే కార్బోహైడ్రేట్ ని అవాయిడ్ చేస్తే మనం వెయిట్ లాస్ అవుతాము అని కాన్సెప్ట్. ఇక్కడ అంత కార్బోహైడ్రేట్, రైస్ తినకుండా ఉంటే మనము వెయిట్ లాస్ అవుతామని కాన్సెప్ట్. ఎస్, మీరు వెయిట్ లాస్ అవుతారు. ఫాస్టింగ్ లో ఉన్నా, స్టార్వేషన్ లో ఉన్నా కూడా మనం వెయిట్ లాస్ అవుతాం, దానికి స్పెషల్ గా అవసరం లేదు. కానీ అందరు కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి. మీరు కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తారు కానీ బాడీ రిక్వైర్మెంట్ తగ్గించుకోదు ఇప్పుడు కూడా. సో ఒక షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ కోసం ఓకే, యూ ఫాలో వాట్ ఎవర్ ది డైట్. మీరు ఏ డైట్ చేసినా మీరు వెయిట్ లాస్ అవుతారండి. అన్ని మనం మొత్తం ఒక 6 to 7 types ఆఫ్ డైట్స్ ఉన్నట్టుండే. ఐ థింక్ ఈవెన్ మెడిటేరియన్ డైట్, సమ్ హీరోయిన్స్ మీద కూడా పేర్ల మీద కూడా డైట్లు ఉన్నాయి యాక్చువల్గా. అంటే ఓల్డ్ టైమ్ లో వచ్చిన డైట్స్ దగ్గర మొదలు పెడితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, 16 hours ఫాస్టింగ్ చేస్తారు, మిగతా 8 hours లో 3 meals ని కంప్లీట్ చేస్తారు. అవును, అదే డౌట్ సార్ యాక్చువల్లీ. అలా చేస్తే గ్యాస్ ఫామ్ అవుతుంది కదా, ఎలా అని నా డౌట్. అదే మనకి బాడీలో ఏంటంటే మనకి 16 hours ఫాస్టింగ్ చేస్తారు కానీ జ్యూస్ ఆల్రెడీ సీక్రెట్ అయిపోయి ఉంటుంది 2 times. అది వెయిట్ లాస్ కి ఓకేనండి, షార్ట్ టర్మ్, వెరీ షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ కి. కానీ తర్వాత ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. అట్లా కాకుండా మనం టైం టు టైం తినడము, యాక్టివిటీ పెంచుకోవడము చేస్తే ఆటోమేటిక్గా మీరు వెయిట్ లాస్ అవుతారు. అంటే వెయిట్ లాస్ అవ్వడం అనేది ఒకటే ప్రోగ్రామ్ కాదు యాక్చువల్గా. ఇక్కడ మజిల్ని కూడా కాపాడుకోవాలి కదా. ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ చూస్తే, ఇంతకు ముందు జిమ్ లో నేను మేబీ 20 years ఉన్నప్పుడు జిమ్ లో మొత్తం యంగ్ పీపులే ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరు ఏ జిమ్ కైనా వెళ్ళండి, అందరూ ఒక మిడిల్ ఏజ్ టు ఓల్డ్ పీపులే ఉంటారు ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు మజిల్ని పెంచాలనే ఒక కాన్సెప్ట్ వస్తుంది ఇప్పుడు. సో ఇది డే టు డే మార్చుకునే కండిషన్ యాక్చువల్గా. అంటే ఒక రోజుతో మనము ఈ డైట్ తింటే మీకు ఆరోగ్యంగా ఉంటుందని చెప్పడం అనేది రాంగ్ యాక్చువల్గా. సో అంటే ఓవరాల్ గా చెప్పాలంటే మన బాడీలో ఎన్ని అంటే లైక్ 60% కార్బోహైడ్రేట్, 20% ప్రోటీన్, ఇట్లా ఏవేవి ఎంత కావాలో దానికి తగ్గట్టు ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. ప్రాసెసింగ్ లేకుండా తీసుకుంటే ద బెస్ట్ అన్నమాట. ఇప్పుడు మీరు కార్బ్స్ తినండి కానీ అది వైట్ రైస్ లో కాకుండా బ్రౌన్ రైస్ లో తినండి, ఇంకా ప్రశాంతం కదా. అది మీ కాన్సెప్ట్ ఏంటి, మీకు కార్బ్స్ రావద్దు అంతే కదా, 60% రాదు, మీరు బ్రౌన్ రైస్ తినండి, బాడీకి కావాల్సింది ఇవ్వండి, ఎట్ ద సేమ్ టైం మీకు హెల్తీగా ఉంటారు. మీరు బ్రౌన్ రైస్ తినండి, మీరు బ్రౌన్ రైస్ 60 grams కార్బోహైడ్రేట్స్ అని తీసుకుంటే 8 grams కూడా అబ్జర్వ్ అవ్వదు, మీ స్టమక్ ఫిల్అప్ అవుతుంది, మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. అదే విధంగా నేను ఓట్స్ తీసుకోండి, మేజెస్ తీసుకోండి, మిల్లెట్స్ తీసుకోండి, వాట్ ఎవర్ థింగ్ ఈస్ ప్రాసెసింగ్ కాకుండా ఏ ఫుడ్ అయినా సరే ఓకే. అన్ని సీరియల్స్, అన్ని కార్బోహైడ్రేట్స్, ప్రతి ప్రొడక్ట్ లోనూ అవసరం ఉన్నవి ఉంటాయి, అవసరం లేనివి ఉంటాయి. ఒకటే ప్రొడక్ట్ ని రోజు తింటే వేరే ఇష్యూస్ వస్తాయి యాక్చువల్గా. రైట్. సో ఇక్కడ క్లియర్ గా మనకు తెలుస్తుంది ఏంటంటే, ఏదో ఒక మేడి పండులాగా పైకి కనిపించారు సెలబ్రిటీస్, అందంగా ఉన్నారు కదా అని ఆ ఫుడ్ కైండే నేను మెయింటైన్ చేస్తా అంటే అది కొంచెం ఇంపాసిబుల్. మన బాడీ కండిషన్ కి ఏవేవి రిక్వైర్మెంట్ ఉందో దానికి తగ్గట్టు ఫుడ్ తింటే ఆటోమేటిక్ గా హెల్తీగా ఫిట్ గా ఉంటామని సార్ సజెస్ట్ చేస్తున్నారు. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం కీప్ వాచింగ్ ఏ ట్రిప్.